హలో వివర్స్, నేను మీ దివసం ఎదరమేల లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనేది వివరంగా ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనం చెప్పిన విధంగానే మే 6, 7, 8, 9 తేదీల్లో సాయంకాలం రాత్రి సమయంలో భారీ వర్షాలు అలాగే పిడుగులు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివరంగా ఈ వీడియోలో అందిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు అనేవి 39 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. మే 3, 4 తేదీల్లో మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి తిరుపతి, చిత్తూరు అలాగే విశాఖపట్నం, విజయనగరం కొండ ప్రాంతాల్లో దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఈరోజు కూడా చిత్తూరు, తిరుపతి అలాగే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే భారీ ఉరుములతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఈరోజు మధ్యాహ్నం సమయంలో కనిపిస్తుంది. మే 6 రేపు మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగుతుంది. అలాగే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి ఈ రోజు కంటే రేపు తక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే మే 6, 7, 8, 9 తేదీల్లో నమోదవుతాయి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి సాయంకాలం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మే 6వ తారీఖున ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా చూద్దాం. మధ్యాంధ్ర జిల్లా వంటి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఒంగోలు, మచిలీపట్నం, అవనిగడ్డ, నాగలంక, కోడూరు, రేపల్లె, నిజాంపట్నం, బట్టిప్రోలు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, భద్రాచలం యువత పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో భారీ ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే మే 6వ తారీఖున కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అరకువాలి, రంపచోడవరం వివిధ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, సత్యసాయి వివిధ జిల్లాల్లో కూడా భారీ ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మే 7వ తారీఖున మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం అనేది మారుతుంది. మే 6 కంటే మే 7వ తారీఖు సాయంకాలం రాత్రి సమయంలో వర్షాలు అనేవి అన్ని భాగాల్లోకి విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే భారీ ఈదురుగాలు, పిడుగులతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా మే 7వ తారీఖు అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ పరిసర ప్రాంతాల సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు అనేవి ఎక్కువగా చూస్తాము. అలాగే పిడుగులు కూడా ఎక్కువగా చూస్తాము. పిడుగులు ఎక్కువగా నమోదవుతాయి ఎందుకంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి పిడుగులు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను, తప్పక చూడండి. మే 6, 7, 8, 9 తేదీల్లో మధ్యాంధ్ర అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ ఈదురుగాలు, వర్షాలు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను. ముఖ్య గమనిక, ఎండల తీవ్రత అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి పిడుగులు ఎక్కువగా నమోదవుతాయి. రైతులు తమ పొలంలో ఉన్న మొక్కజొన్న, పసుపు, టమోటా తోటలకు ముందుగానే పొడి వాతావరణం ఉన్నప్పుడే వెళ్ళి తమ పంటను జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. రానున్న రోజుల్లో మే 12వ తారీఖు నుంచి యథావిధిగా ఎండల తీవ్రత 39 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతాయి. వడగాలులు కూడా తీవ్ర స్థితిలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.